బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో ఇక మరికొద్ది రోజుల్లో అంటే కేవలం జూన్ 1వ తారీఖున ఎగ్జిట్ పోల్స్ విడుదల కాబోతున్నాయి. జూన్ 4న తుది ఫలితాలు విడుదల అవుతున్నాయి. ఇక జూన్ 1 కన్నా ముందే ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ పల్స్ ఎలా ఉందో చెప్పే విధంగా నాగన్న సర్వే వెలుగులోకి వచ్చింది. తాజాగా ఎన్నో ఎగ్జిట్ పోల్లు చిన్నవి చూసాము. పోలింగ్ శాతం బట్టి వాళ్ళు ఇచ్చిన సర్వే రిపోర్ట్ల ఆధారంగా ఎవరు గెలుస్తారో అనే దానిపై కూడా మనం క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేశాం. అయితే ఈసారి నాగన్న సర్వే రిపోర్ట్ అంటూ ఇప్పుడు కరెక్ట్గా జూన్ 1 కన్నా ఇంకా 2 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ విడుదలకు 2 days సమయం ఉన్న ఈ నేపథ్యంలో నాగన్న సర్వే ఇప్పుడు ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టిస్తుంది. ఒకవైపున గెలుపు ఆల్రెడీ 1-sided విక్టరీగా మారనుంది అన్న ఆలోచనలో ఉన్న కూటమికి వాళ్ళ ఆశలకు నీళ్లు జల్లుతూ ఎస్ నిజమే అనేటట్టుగా నాగన్న సర్వే వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అసలు ముఖ్యమంత్రిగా ఎవరిని కోరుకుంటున్నారు అనేది కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే జిల్లాల వారీగా నియోజకవర్గాల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ గెలిచేదానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఎడ్జ్ ఎవరికి ఉంది, కూటమికి ఎక్కువ సంఖ్యలో ఎక్కడ గెలుస్తుంది, అధికార పార్టీకి ప్లస్ ఎక్కడ అనేవి పూర్తిగా వీళ్ళు నాగన్న సర్వే డాటా రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక్కసారిగా డిస్ట్రిక్ట్ వైజ్ ఎలక్షన్స్కి సంబంధించిన అసెంబ్లీ స్థాయి నియోజకవర్గాల్లో డిస్ట్రిక్ట్ స్థాయిలో ఉన్న రిజల్ట్స్ ఒకసారి మనం వెలుగులోకి చూద్దాం. ముందుగా విశాఖపట్నం జిల్లాకు వస్తే అరకులో అరకు వ్యాలీ ఎస్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఘన విజయం సాధించబోతుందట. ఇక అరకు కురుపంలో కూడా వైసీపీ, పాడేరులో వైసీపీ, పాలకొండ వైసీపీ, పార్వతీపురం వైసీపీ, ఈస్ట్ గోదావరి జిల్లా అరకు రంపచోడవరంలో వైసీపీ, విజయనగరం జిల్లా అరకు పీసీ, ఇక్కడ సాలూరులో కూడా వైసీపీ. ఇక్కడ శ్రీకాకుళం విషయానికి వస్తే మాత్రం ఇక్కడ కూటమికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇచ్చాపురంలో కూటమి, నర్సన్నపేట కూటమి, పలాసలో వైసీపీ, పాతపట్నంలో టైట్ ఫైట్ ఉంది కానీ వైసీపీకి ఎడ్జ్ కనబడుతుంది. శ్రీకాకుళంలో సైతం వైసీపీ కనబడుతుంది. టెక్లీలో కూటమి అంట. ఇక్కడ ఓవరాల్గా కూటమికి ఎక్కువ స్థాయిలో శ్రీకాకుళం నియోజకవర్గం అంటే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఎక్కువ స్థాయిలో కూటమికి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక విజయనగరం విషయానికి వద్దాం. ఇక్కడ విజయనగరంలో పూర్తిగా వైసీపీకి భారీగా ఆధిపత్యంగా వైసీపీకి కనబడుతుంది. బొబ్బిలిలో చాలా టఫ్ ఫైట్ కనబడుతుంది. అందులో ఎడ్జ్ వైసీపీకే ఉన్నట్టు తెలుస్తుంది. ఇక చీపురుపల్లి వైసీపీ, హెచ్చర్లలో కూటమి, గజపతి నగరంలో వైసీపీ, నెల్లిమర్ల వైసీపీ, రాజ్యం వైసీపీ, విజయనగరంలో టైట్ ఫైట్, చాలా టైట్ ఉంది. ఎడ్జ్ కూడా చెప్పలేనంత స్థాయిలో వీళ్ళకు విజయనగరం జిల్లాలో చాలా టైట్గా కనబడుతుంది. వైసీపీకి ఎక్కువ స్థాయిలో ఇక్కడ నియోజకవర్గాలు రావడం విశేషం. ఇక విశాఖపట్నం విషయానికి వద్దాం. విశాఖపట్నం భీమిలి టైట్ ఫైట్ కనబడుతుంది కానీ ఎడ్జ్ మాత్రం వైసీపీకి కనబడుతుంది. గాజువాకలో కూటమి, శృంగవరపుకోట వైసీపీ, విశాఖపట్నం ఈస్ట్ కూటమి, విశాఖపట్నం నార్త్ వైసీపీ, ఇక విశాఖపట్నం సౌత్, విశాఖపట్నం వెస్ట్ రెండు కూడా చాలా టగ్ ఆఫ్ వార్ కనబడుతుంది. కాకపోతే విశాఖపట్నం సౌత్లో వైసీపీకి ఎడ్జ్గా కనబడుతుందంటూ నాగన్న సర్వే ఇచ్చిన ఈ రిపోర్టు చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక అనకాపల్లి, విశాఖపట్నం అనకాపల్లి సంబంధించి కూటమి, చోడవరంలో వైసీపీ, ఎలమంచిలి కూటమి, నర్సీపట్నం కూటమి, పాయకరావుపేట టైట్ ఫైట్ కానీ కూటమికే ఎడ్జ్ కనబడుతుంది. పెందుర్తిలో వైసీపీ, మడుగుల వైసీపీ, ఇక్కడ టైఫ్ ఫైటే ఎక్కువ స్థాయిలో కనబడుతుంది. కూటమికి ఒక 3, వైసీపీకి 3 టఫ్ ఫైట్ కనబడుతుంది. కాబట్టి అనకాపల్లి మొత్తం కూడా టఫ్ ఫైట్ అని చెప్పవచ్చు. ఇక ఇదే ఈస్ట్ గోదావరికి సంబంధించి కాకినాడ విషయానికి వద్దాం. కాకినాడకు జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాల డాటా చూస్తే మాత్రం జగ్గంపేట కూటమి, కాకినాడ సిటీ టైట్ ఫైట్ ఉంది కానీ వైసీపీకి ఎడ్జ్ కనబడుతుంది. కాకినాడ రూరల్లో కూటమి, పెద్దాపురం కూటమి, పితాపురం కూటమి, ప్రతిపాడు కూటమి, తుని వైసీపీ, ఇక్కడ చాలా టైట్ ఫైట్ కనబడుతుంది. ఈస్ట్ గోదావరిలో కేవలం వైసీపీకి ఒక 2 చోట్ల మాత్రమే కనబడుతుంది. మిగతా అంతా కూడా కూటమికే ఛాన్సెస్ కనబడుతుంది. ఇక అమలాపురం, ఈస్ట్ గోదావరి అమలాపురం విషయానికి వస్తే అమలాపురం ఎస్సీ వైసీపీ, గన్నవరం వైసీపీ, కొత్తపేట కూటమి, మండపేట కూటమి, ముమ్మిడివరం వైసీపీ, రామచంద్రాపురం వైసీపీ, రాజోలు కూటమి. అనపర్తి టైట్ ఫైట్ కనబడుతుంది. ఎడ్జ్ మాత్రం వైసీపీకి కనబడుతుంది. గోపాలపురంలో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించబోతున్నట్టు తెలుస్తుంది. కొవ్వూరు టైట్ ఫైట్ కనబడుతుంది. ఎడ్జ్ మాత్రం వైసీపీకి కనబడుతుంది. నిడదవోలు టఫ్ ఫైట్ కనబడుతుంది. ఈ టైట్ ఫైట్ మాత్రం కూటమికి అనుకూలంగా కనబడుతుంది. రాజమండ్రి సిటీ వైసీపీ, రాజమండ్రి రూరల్ కూటమి, రాజానగరంలో వైసీపీ, అచ్చంతా కూటమి, భీమవరం కూటమి, నర్సాపురం కూటమి, పాలకొల్లు కూటమి, తాడేపల్లిగూడెం కూటమి, తణుకు చాలా టఫ్ ఫైట్ కనబడుతుంది. తణుకులో కూటమికి అనుకూలంగా, ఉండి టైప్ ఫైట్ కనబడుతుంది వైసీపీకి అనుకూలంగా. ఇక్కడ కూడా నర్సాపురం జిల్లా ఇది. వెస్ట్ గోదావరి నర్సాపురం మొత్తం కూడా కూటమికి ఎక్కువగా ఎడ్జ్ కనబడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక వెస్ట్ గోదావరికి సంబంధించిన ఏలూరు నియోజకవర్గానికి సంబంధించిన చింతలపూడి వైసీపీ, దెందులూరు వైసీపీ, ఏలూరు కూటమి, కైకలూరు వైసీపీ, నూజివీడు వైసీపీ, పోలవరం వైసీపీ. పూర్తిగా ఇక్కడ వైసీపీకి ఎక్కువగా
సీట్లు ఘన విజయం సాధించబోతున్నట్టుగా తెలుస్తుంది వెస్ట్ గోదావరి ఏలూరుకు సంబంధించిన నియోజకవర్గాల్లో. ఇక కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గాల్లో చూద్దాం. అవనిగడ్డ కూటమి, గన్నవరం కూటమి, గుడివాడ టైట్ ఫైట్, వైసీపీకే ఎడ్జ్ కనబడుతుంది. మచిలీపట్నం వైసీపీ, పామేరు వైసీపీ, పెద్దన కూటమి, పెనమలూరు టఫ్ ఫైట్ కనబడుతుంది. నువ్వా నేనా అనుకునే పోరు. ఇక కృష్ణా జిల్లా విజయవాడ నియోజకవర్గానికి వస్తే విజయవాడలో మొత్తం కూడా జగ్గాపేట వైసీపీ, మైలవరం టైట్ ఫైట్, నందిగామ టఫ్ ఫైట్, తిరువుర వైసీపీ, విజయవాడ సెంట్రల్ వైసీపీ, విజయవాడ ఈస్ట్ టఫ్ ఫైట్ కానీ ఎడ్జ్ మాత్రం వైసీపీకి కనబడుతుంది. విజయవాడ వెస్ట్ వైసీపీ. ఇక గుంటూరు విషయానికి వద్దాం. గుంటూరు నియోజకవర్గాల్లో నాగన్న సర్వే రిపోర్ట్ ఇచ్చిన డాటా ఒక్కసారి చూస్తే గుంటూరు ఈస్ట్ టఫ్ ఫైట్ కనబడుతుంది, ఎడ్జ్ మాత్రం వైసీపీకి కనబడుతుంది. గుంటూరు వెస్ట్ వైసీపీ, మంగళగిరిలో కూటమి, పొన్నూరు కూటమి, ప్రతిపాడు కూటమి, తాడికొండ కూటమి కనబడుతుంది. ఇక్కడ గుంటూరులో ఎక్కువ సంఖ్యలో అంటే మంగళగిరి, పొన్నూరు, ప్రతిపాడు, తాడికొండ 4 నియోజకవర్గాల్లో పూర్తిగా కూటమి ఉంది కాబట్టి ఆధిక్యం కూటమికే ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది గుంటూరు జిల్లా. ఇక గుంటూరు నరసరావుపేట విషయానికి వస్తే నరసరావుపేటలో చిలుకలూరుపేట కూటమి, గుర్జాల టైఫ్ ఫైట్ కనబడుతుంది కానీ ఎడ్జ్ వైసీపీకి కనబడుతుంది. మాచర్ల కూటమి, నరసరావుపేట వైసీపీ, పెద్దకూరుపాడు వైసీపీ, సత్తెనపల్లి కూటమి, వినుకొండ వైసీపీ, అద్దంకి వైసీపీ, బాపట్ల వైసీపీ, చీరాల వైసీపీ, పార్చూరు కూటమి, రేపల్లె కూటమి, సంతనూతలపాడు వైసీపీ, వేమరు వైసీపీకి సంబంధించి. ఇక నర్సరావుపేటలో వైసీపీకి సంబంధించిన ఫేవరబుల్గా కనబడుతుంది. అలాగే ప్రకాశం బాపట్ల వైసీపీకే, గుంటూరు ప్రకాశం గుంటూరు ప్రకాశం బాపట్ల మొత్తం కూడా వైసీపీకి సంబంధించి ఎక్కువ స్థాయిలో నియోజకవర్గాలు గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఇక ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించిన నియోజకవర్గాల్లో అసెంబ్లీ స్థానాలు చూద్దాం. ఇక్కడ ఒంగోలుకు సంబంధించిన దర్శి, గిద్దలూరు, కనిగిరి మొత్తం కూడా వైసీపీ గెలవబోతున్నాయి ఈ 3 కూడా. ఇక కొండేపి మాత్రం ఎస్సీ కూటమికి అవకాశాలు కనబడుతున్నాయి. మార్కాపురంలో చాలా టైట్ వార్ కనబడుతుంది, వైసీపీకి ఎడ్జ్గా కనబడుతుంది. ఒంగోలు కూటమి, ఎర్రగొండపాలెంలో ఎస్సీ వైసీపీకి కనబడుతుంది. ఇక నెల్లూరు విషయానికి వస్తే నెల్లూరు నియోజకవర్గంలో ఆత్మకూరు వైసీపీ, కొండకూరు టైట్ ఫైట్, కావలిలో వైసీపీకి సంబంధించి ఎడ్జ్ కనబడుతుంది, టఫ్ ఫైట్ కనబడుతుంది. కొవ్వూరులో వైసీపీ, నెల్లూరు సిటీ టైట్ ఫైట్, నెల్లూరు రూరల్ టఫ్ ఫైట్, ఉదయగిరి వైసీపీ కనబడుతుంది. అంటే ఇక్కడ నెల్లూరు మొత్తం కూడా వైసీపీ చాలా సంఖ్యలో నియోజకవర్గాల్లో గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువ సంఖ్యలో కనబడుతుంది. నెల్లూరు తిరుపతి విషయానికి వద్దాం. తిరుపతికి సంబంధించిన గూడూరు టఫ్ ఫైట్ కనబడుతుంది. సర్వేపల్లి వైసీపీ, సుళ్ళూరుపేట వైసీపీ, వెంకటగిరి వైసీపీ. కర్నూలు నంద్యాల విషయానికి వద్దాం. నంద్యాల నియోజకవర్గాల్లో మొత్తం ఆలగడ్డ, బంగనపల్లి, దోన్, నందికొట్కూరు, నంద్యాల, పాణ్యం, శ్రీశైలం. ఇక్కడ శ్రీశైలం, పాణ్యం, నంద్యాల, నందికొట్కూరు, దోన్, బంగనపల్లి అన్నీ కూడా వైసీపీకే క్లీన్ స్వీప్ చేస్తుంది. ఆలగడ్డ ఒకటి టఫ్ వార్ కనబడుతుంది, ఎడ్జ్ మాత్రం వైసీపీకే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఆదోని వైసీపీ, ఆలూరు వైసీపీ, కొడపూరు వైసీపీ, కర్నూలు టఫ్ ఫైట్, మంత్రాలయం టఫ్ వైసీపీ, పత్తికొండ వైసీపీ, ఎమనుగునూరు వైసీపీ. ఇక అనంతపురం జిల్లా విషయానికి వస్తే అనంతపురం అర్బన్ విషయానికి వస్తే టఫ్ ఫైట్ కనబడుతుంది వైసీపీ. అనంతపురం గుంటకల్ వైసీపీ, కళ్యాణదుర్గ్ కూటమి, రాయదుర్గ్ కూటమి. సింగనమల వైసీపీ, తాడిపత్రి టఫ్ ఫైట్ కనబడుతుంది, వైసీపీకి ఎడ్జ్ కనబడుతుంది. ఉరువకొండ కూటమికి అనుకూలంగా కనబడుతుంది. ఇక అనంతపురం హిందూపురం విషయానికి వస్తే అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఎవరెవరు గెలుస్తున్నారు చూద్దాం. ధర్మవరంలో వైసీపీ, హిందూపురం కూటమి అంటే నందమూరి బాలకృష్ణ మళ్ళీ గెలవబోతున్నారు. కదిరి వైసీపీ, మడకశిరి వైసీపీ, పెనుకొండ కూటమి, పుట్టపర్తి వైసీపీ. రాప్తాడులో టఫ్ వార్ వైసీపీకి కనబడుతుంది. కడప విషయానికి వస్తే మాత్రం కడపలో బద్వేల్, జమ్మలమడుగు, కడప, కమలాపురం, మైదుకూర్, ప్రొద్దుటూరు, పులివెందుల, సత్యవేడు మొత్తం కూడా వైసీపీకి సంబంధించిన అన్నీ కూడా వైసీపీ క్లీన్ చేస్తుంది. కడప మొత్తం కూడా జగన్ కంచుకోట, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి పూర్తిగా అన్ని నియోజకవర్గాలు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైసీపీ పార్టీ గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నాయి. కేవలం శ్రీకాళహస్తిలో మాత్రం కాస్త టఫ్ ఫైట్ కనబడుతుంది, అక్కడ కూడా ఎడ్జ్ వైసీపీకే ఉంది. కడప రాజ్యంపేట విషయానికి వస్తే కోడూరు, మదనపల్లి, పీలేరు, పుంగనూరు, రాజ్యంపేట, రాయచోటి, తాంబలపల్లి మొత్తం కూడా ఇక్కడ కూడా వైసీపీకే సంబంధించి ఉంది. చంద్రగిరి, చంద్రబాబు నాయుడు గారి సొంత గడ్డ చంద్రగిరి వైసీపీ గెలవబోతుంది. చిత్తూరులో వైసీపీ గెలవబోతుంది. గంగాధర్ నెల్లూరులో వైసీపీ గెలవబోతుంది. కుప్పంలో కూటమికి ఛాన్సెస్ ఉన్నాయి. నగరిలో కూటమి, కుప్పం, నగరి 2 మాత్రమే కూటమికి ఛాన్సెస్ కనబడుతున్నాయి. పలమనేరు వైసీపీ, పుత్తలపట్టు వైసీపీ. మొత్తం కూడా 175 నియోజకవర్గాలు మొత్తం కూడా మనం చూసాము మొదటి నుంచి చివరి దాకా. ఎక్కడెక్కడ ఏ పార్టీ గెలవబోతుంది, అధికారంలోకి రావాల్సిన సీట్లు, అధికారంలోకి ఏ మాదిరి సీట్లు రావాలో ఓవరాల్ ప్రిడిక్షన్ ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. ఇక అసెంబ్లీకి సంబంధించిన ప్రిడిక్షన్ కూటమికి మొత్తం కలిపితే 175లో 46 స్థానాల్లో కంఫర్టబుల్గా గెలిచే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక అధికార వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైసీపీ పార్టీకి 96 కంఫర్టబుల్గా గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నాయి. వైసీపీ పార్టీ మళ్ళీ గెలవబోతుంది, అధికారం జగన్మోహన్ రెడ్డి గారికి అన్నది ఇగో ఇందుకే
96 స్థానాల్లో కంఫర్టబుల్ విన్నింగ్గా వైసీపీ జెండా రెపరెపలాడేదానికి కనబడుతున్న సిగ్నల్ ఇది. నాగన్న సర్వే రిపోర్ట్లో ఇచ్చిన డేటా ప్రకారం 175 నియోజకవర్గాల్లో 96 వైఎస్ఆర్సీపీ పార్టీకి రాగా కూటమికి 46 వస్తున్నాయి. ఇక టఫ్ టైట్ వారు విషయానికి వస్తే 33 కనబడుతుంది. ఇక్కడ 33 నియోజకవర్గాలు మొత్తం కూడా ఒక చాలా టఫ్ వైర్ కనబడుతుంది. అయితే ఈ 33లో కూడా 33 టైట్ వార్లో కూడా ఎవరికి ఎడ్జ్ ఉంది అంటే మాత్రం వైసీపీకి ఇక్కడ 22 గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ఈ 33లో. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసిన కూటమికి కేవలం 3 మాత్రమే గెలిచేందుకు ఎడ్జ్ కనబడుతున్నాయి. వెరీ వెరీ టైట్, చెప్పలేము ఈ ఇద్దరి పార్టీల్లో ఎవరు గెలుస్తారో అన్నది 8 ఉన్నాయి. అంటే దాదాపుగా 96 + 22 కలుపుతుంటే 118 స్థానాలు, దాదాపుగా 2 స్థానాలు తక్కువ 120 స్థానాలు కంఫర్టబుల్గా విన్నింగ్ పాయింట్ కనబడుతుంది. చూడాలి ఎలాంటి డిఫర్మేషన్ వస్తుంది, ఎలాంటి తేడాతో అధికారంలోకి వచ్చేది మాత్రం తగ్గదు. కానీ ఏ స్థాయిలో సీట్లు వస్తాయి అన్నది మాత్రమే ఇప్పుడు అందరం చెప్పలేని ప్రశ్న. కంఫర్టబుల్గా జగన్మోహన్ రెడ్డి గారికి పలానా గిన్ని సీట్లు వస్తున్నాయి, ఆ సీట్లు చాలు అధికారం సృష్టించడానికి, గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. కానీ మెజారిటీ ఏంది, ఎన్ని సీట్ల దాకా పోయి ఆగొచ్చు అన్నదే మాత్రం క్వశ్చన్ మార్క్. కానీ అధికారం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి 100కు 100% జగన్మోహన్ రెడ్డి గారే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అన్నది నిర్మోహమాటంగా చెప్పవచ్చు, కుండ బద్దలు కొట్టి. పార్లమెంట్ విషయానికి వద్దాం. పార్లమెంట్ ప్రిడిక్షన్ ఒక్కసారి చూస్తే కూటమికి ఇక్కడ 4, వైసీపీకి 17, టైట్గా 4 ఉన్నాయి. మొత్తం 25కు గాను 17 వైసీపీకి, కూటమికి 4. ఈ 4 మాత్రం టైట్ వార్ కనబడుతుంది. ఇక్కడ కూడా ఈ టైట్ వార్లో ఓవరాల్ పర్సంటేజ్ చూస్తే మాత్రం వైసీపీకి 48 నుంచి 50% ఓట్ షేర్ కనబడుతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసినా కూడా 45 నుంచి 47 మాత్రమే కనబడుతుంది. అదర్స్ 3.4 అంటే 3 to 4%. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇది దేశవ్యాప్తంగా సాగిస్తున్న ఒక పెను సునామీ సంచలనం అనే చెప్పవచ్చు. ఎందుకంటే 81.89% ఓటింగ్ జరగడం అయితేనేమి, అత్యధికంగా మహిళలు ఈసారి ఓట్లు వేయడం అయితేనేమి, కంఫర్టబుల్గా జగన్మోహన్ రెడ్డి గారు 96 నుంచి 118 సీట్లు గెలిచిపోతున్నారు అన్నది నిర్మోహమాటంగా డాటా ప్రకారం కనబడుతున్న అంశం అయితేనేమి, ఇవన్నీ చూస్తుంటే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు 158 నుంచి 160 సీట్ల దాకా పోతుంది అన్నది మా అంచనా. మేము వ్యక్తిగతంగా చూస్తున్న అనేక సర్వేలు చూస్తున్న అంచనా మీద. ఎందుకంటే ఈ సర్వే రిపోర్ట్లను అన్నిటిని కూడా దాటేసేటట్టే ఎగ్జిట్ పోల్ ఉండకపోవచ్చు, కానీ ఎగ్జిట్ పోల్ తర్వాత మాత్రం అసలైన ఫలితం మాత్రం వీటిని అన్నిటినీ షేక్ చేసే మాదిరిగానే ఉంటాయి. వీటి అన్నిటికీ ఒక బిగ్ షాక్ ఇస్తూ చాలా హైలోనే జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు. దేశం మొత్తం సల్యూట్ కొట్టే మాదిరిగా అనడంలో సందేహం అయితే లేదు. ఈ వీడియోని అసలు లైక్ కొట్టండి, షేర్ చేయండి.